షాపింగ్ వెళ్దామని అనుకున్నాము, బట్ మస్తు ఆకలి అయిపోయింది. షాపింగ్ చేయాలంటే ఓపిక ఉండాలియా, అందుకే ఫస్ట్ తిందామంటే ఎక్కడ తినాలి? ఫ్రీ భోజనం తినాలి కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత మహాప్రసాదం తినకుండా వెళ్ళిపోతే ఎలా? ఫ్రీ భోజనం కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. తిరుమలలో ఏది తినాలన్నా మనకు అదృష్టం కలిగి చాలా మంది ఎక్కడెక్కడో నుండి వచ్చి సేవలు చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటేనే మస్తు హ్యాపీ అనిపించింది. ఇంతకీ మీరు చెప్పండి, తిరుమల వచ్చి ఎప్పుడైనా ఫ్రీ భోజనం టేస్ట్ చేశారా లేదా? మా చిన్నోడైతే హాయిగా ఒక కునుకేసాడు. వాడు పడుకునేంతలోపు మేమైతే తినేసేయాలి. కానీ చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నాం. అప్పటివరకు మా పిల్లలు తీసుకున్న బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఫైనల్గా అయితే ఫుడ్ అయితే తినేసాం మేము. తర్వాత మేము తినడం అయిపోయిన తర్వాత చిన్నోడికి పెరుగన్నం తినిపిద్దామని చెప్పి బాక్స్లో కొంచెం రైస్ ఇంకా కర్డ్ యాడ్ చేసుకొని అక్కడే తినిపిస్తున్నాం. వీడికి తినిపియడం అంటే నాకు ఒక పెద్ద టాస్క్. పడుకొని లేచాడు కదా, కొంచెం ఆ స్లీపీ మోడ్లోనే ఉన్నాడు కాబట్టి ఫాస్ట్గా తినట్లే. స్వామి దర్శనానికి వచ్చిన వారు ఎవరు ఆకలితో ఉండాలని అనుకోరేమో స్వామి కూడా. అందుకే మా చిన్నోడికి అక్కడికక్కడే కర్డ్ దొరికింది. మేము అసలు ఎన్ని షాప్స్ అడిగామో పెరుగుందా అని, ఒక్క షాప్లో కూడా లేదు. మళ్ళీ ఫైనల్గా అక్కడికే వెళ్ళి కర్డ్ ఒక గ్లాస్లో తీసుకొని వచ్చి తినిపిస్తున్నాం. ఏదేమైనా ఆ స్వామి బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయని నాకు అప్పుడు నమ్మకం కలిగింది. తినిపిస్తుంటే మాత్రం అస్సలు తినట్లే. నాకు ఒకటే అనిపించింది, నా పరిస్థితి ఎలా అయిందంటే, అయ్యా నీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. నాకైతే ఈ డైలాగ్ పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. మా తర్వాత ఒక 2-3 రౌండ్స్ తినడం అయిపోయింది, కానీ మేమైతే అక్కడే కూర్చొని ఆడిపిస్తూ తినిపిస్తాం. ఇది కూడా మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఎంత పెద్దవాళ్ళమైనా చిన్న పిల్లల్ని ఆడిపిస్తుంటే మనం కూడా చిన్నగా మారిపోతాం. గ్రాండ్ పేరెంట్స్కి అదొక హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేంది. వాళ్ళ ఫేస్లో చూస్తూనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. అదలా ఉంటే మా వాళ్ళిద్దరూ అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాసి ఉన్నాయి, ఏమేమి బొమ్మలు ఉన్నాయి, వాళ్ళందరూ ఏం తీసుకున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి తింటున్నారు, ఎట్లా తింటున్నారు, ఇవన్నీ గాసిప్ చేస్తారు. నిజంగా పిల్లల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. మేమిక్కడ వాళ్ళతో స్పెండ్ చేసిన టైం చాలా ప్రీషియస్. ఇలాంటి ప్రీషియస్ అండ్ క్యూట్ లిటిల్ మూమెంట్స్ మనము క్యాప్చర్ చేసుకోకుంటే చాలా మిస్ అయిన వాళ్ళం. సమ్ టైమ్స్ మనం కొన్ని సిచ్యువేషన్స్ని మర్చిపోవచ్చు, కానీ ఇలా వీడియోస్ చూసినప్పుడల్లా మళ్ళీ అవి రీకాల్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ నేను అప్పుడప్పుడు ఇలా బంధించేస్తూ ఉంటాను. చాలామంది చెప్పారు ప్రతి దానికి వీడియో తీసుకోవాలా అని, బట్ నాకు చాలా ఇష్టం ఇలా మెమోరీస్ అన్నీ ఉండాలని. ఎవరేమనుకున్నా నేనైతే కంపల్సరీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కంపల్సరీ క్యాప్చర్ చేస్తాను. నా హ్యాపీనెస్ నాకు ఫస్ట్ ప్రియారిటీ. ఫైనల్గా అయితే ఆడించి పాడించి ఫుడ్ అయితే కంప్లీట్గా తినిపించేశాను. తర్వాత మేము స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాము. సో అక్కడ ఏమేమి తీసుకున్నాను, ఎంత కాస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.